ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఏదో ఒక రకమైన కాంట్రవర్సీ సబ్జెక్ట్ మాట్లాడతారు. ఒక వారం రోజుల పాటు అది చర్చకు వస్తుంది. అది మీడియాకు మేత. మనం చూస్తూనే ఉన్నాంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మాట, ఏపీని జంగీర్ రాజు పరిపాలిస్తున్నాడు, ఏపీలో జంగీర్ రాజ్యం నడుస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. జంగీర్ రాజు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు జంగీర్ రాజా? జగన్మోహన్ రెడ్డి గారు జంగీర్ రాజా? అసలు జంగీర్ రాజు ఎవరు అనేది మనం సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. మళ్ళీ వేరే ఎగ్జాంపుల్స్ వద్దు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఎగ్జాంపుల్నే తీసుకొని మాట్లాడదాం. వేరే ఎగ్జాంపుల్స్ వద్దు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఎగ్జాంపుల్నే తీసుకొని ఎవరు జంగీర్ రాజు అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న కొంతమంది వైసీపీ నాయకులు సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ పేరుతో అమరావతి ప్రాంతంలో ఉన్న వైసీపీ రైతుల కోరిక మేరకు అక్కడికి వెళదామని చూస్తే అక్కడ అడ్డుకున్నారు, మా మీద దాడి చేశారు, పైగా మా మీదే కేసులు పెట్టారు. మేము అమరావతి వెళదామని చూస్తే మా మీద దాడి చేశారు, పైగా మా మీదే కేసులు పెట్టారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఎగ్జాంపుల్. అంటే వాళ్ళ మీద దాడి చేశారు కాబట్టి, పైగా వాళ్ళ మీదే కేసులు పెట్టారు కాబట్టి ప్రభుత్వాన్ని జంగీర్ రాజు అన్నారు, రాష్ట్రాన్ని జంగీర్ రాజ్యం అన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? ఒక్కసారి వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని అంబటి రాంబాబు గారు నెట్టేస్తున్నారు. ఇక్కడ ఎవరు జంగీర్ రాజు? ఒక పోలీస్ అధికారిని ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా నెట్టేస్తున్నాడు అంబటి రాంబాబు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేనికోసం వచ్చాడు? వైసీపీ నాయకులకు సెక్యూరిటీ ఇవ్వడం కోసమే వచ్చాడు. సార్, ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు బాగలేవు, మీరు రాకండి అని చెప్పడానికే వచ్చాడు. ఎందుకంటే వైసీపీ నాయకుల మీద అమరావతి రైతులు చాలా కోపంతో ఉన్నారు కాబట్టి. సెక్యూరిటీ ఇస్తున్న పోలీస్ అధికారిని నెట్టివేస్తున్నటువంటి అంబటి రాంబాబు జంగీర్ రాజా, లేదు ప్రభుత్వం ఇక్కడ జంగీర్ రాజా? సరే, అది పోనీయండి. అసలు ఇంకోటి, అక్కడ ఎవరెవరు వచ్చారు? అంబటి రాంబాబు, అతను మొన్న మధ్యనే లాభాష మాట్లాడి, అది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి మీద లాభాష మాట్లాడి అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి బెయిల్ మీద ఉన్న వ్యక్తి. ఇక్కడ ఎవరు జంగీర్ రాజు? ఇంకొక వ్యక్తి ఎవరు? పేరు నాని. పేరు నాని గురించి మీ అందరికీ తెలుసు, అతను మాట్లాడే భాష గురించి కూడా అందరికీ తెలుసు. ఎవరు జంగీర్ రాజు? ఇప్పుడు ఇంకెవరు? పానుగంటి చైతన్య. అతను టీడీపీ ఆఫీస్ మీద గతంలో దాడి చేసిన కేసులో ఉన్నాడు, ఇప్పుడు అమరావతి రైతుల మీద దాడి చేసిన కేసులో కూడా ఉన్నాడు. ఇక్కడ ఎవరు జంగీర్ రాజు? టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన రౌడీలను పట్టుకుని వచ్చినటువంటి వైసీపీ జంగీర్ రాజా? ఇక్కడ అమరావతి రైతులు జంగీర్ రాజా, లేదా ప్రభుత్వం జంగీర్ రాజా? పైగా మీకు ఇంకో విజువల్ చూపిస్తున్నా చూడండి. కానిస్టేబుల్ మీద ఒక వ్యక్తి రాయి విసురుతున్నాడు. ఆ వ్యక్తి అంబటి రాంబాబు వెనక్కి వచ్చి దాక్కుంటున్నాడు. అంటే అంబటి రాంబాబు లేదా పేరు నాని వీళ్ళంతా ఎలాంటి వ్యక్తులను తమ పక్కన పెట్టుకుని పోయారు? ఇప్పుడు న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి, పోలీసుల మీద దాడి చేయడానికి, రైతుల మీద దాడి చేయడానికి వెళ్ళిన వాళ్ళు జంగీర్ రాజులా, లేదు ప్రభుత్వం జంగీర్ రాజా, లేదా అమరావతి రైతులు జంగీర్ రాజా? ఇక్కడ అసలు ఇప్పుడు వాళ్ళు సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ అని పెట్టుకున్నారు పేరు. ఇక్కడ రైతులు ఎవరు ఉన్నారు? అంబటి రాంబాబు రైతా? పేరు నాని రైతా? పానుగంటి చైతన్య రైతా? లేదు రేర్ అప్పిరెడ్డి రైతా? వైసీపీలో ఉన్న రైతు నాయకులు ఎవరైనా పోవచ్చు కదా, వాళ్ళకి అర్థమైంది అమరావతి రైతుల భాష, ఘోష, వాళ్ళ ఆవేదన వాళ్ళకి అర్థమైంది. వీళ్ళలో ఎవరు రైతు ఉన్నారు? అసలు పేరేమో రైతు పరిరక్షణ కమిటీ, కానీ వీళ్ళలో ఎవరు రైతు లేరుగా, వీళ్ళలో ఎవరు వ్యవసాయం చేసే వాళ్ళు లేరుగా. ఇక్కడ ఎవరు జంగీర్ రాజు? పైగా అసలు ఇక్కడ సబ్జెక్ట్, కరెక్ట్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే, అక్కడ అమరావతి రైతులు అడ్డుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగిందంతా ఏంటంటే, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి రండి అని అడిగారు. తప్పులేదుగా మాట. సిఆర్డిఏ అని పేరు పెట్టుకునే వస్తున్నారు కాబట్టి, సి అంటే క్యాపిటలే కాబట్టి, క్యాపిటల్గా మేము అమరావతిని గుర్తిస్తున్నాం అని చెప్పి అమరావతిలో పర్యటించండి అని అక్కడ అమరావతి రైతులు అడిగారు. ఇప్పుడు రాజధాని విషయంలో అసలు వైసీపీకి ఉన్న క్లారిటీ ఏంటి? ఒకప్పుడు 3 రాజధానులు, ఇప్పుడు మావిగాను, అంతకుముందు రకరకాలు. అంటే రాజధాని మీద క్లారిటీ లేని, రాజధాని ఎక్కడ అంటే సమాధానం చెప్పలేని వైసీపీ జంగీర్ రాజా, అమరావతి నిర్మిస్తున్న ప్రభుత్వం జంగీర్ రాజా? ఎవరు జంగీర్ రాజు? మీరే కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.